ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి, ఈ పండుగ యొక్క విశేషాల గురించి మనకు తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు సనాతన ధర్మ శిక్షణా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పాలకుర్తి సాకేత రామశర్మ గురువుగారితో మాట్లాడదాము. నమస్కారం గురుగారు. నమస్కారం తేజస్వి. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నాను. గురుగారు, వైకుంఠ ఏకాదశి అనేది అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి దర్శనానికి వెళ్తూ ఉంటారు. అసలు వైకుంఠ ద్వార దర్శనం అనేది ఎందుకు వచ్చింది? ఉత్తర ద్వార దర్శనం అనేది ఎందుకు చేసుకుంటారు? వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం గురు. తప్పకుండా. ఈ వైకుంఠ ఏకాదశి రోజు యాంత్రికంగా ఏదో చేసే బదులు అందరికంటే ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినంలోని ఆంతర్యము అంతరార్థాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని భక్తులందరూ కూడా గుళ్ళకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం కూడా ఉన్నది, ప్రమాదం కూడా ఉన్నది. ఒక్క రోజులోనే అంతమంది ఉత్తర ద్వార దర్శనం అనేది, ఎందుకంటే అందరికీ పుణ్యాలుగా ఒకటే రోజు కావాలి, అందరికీ మోక్షం ఒకటే రోజు కావాలి. మరుసటి రోజు దేవుడు పనికిరాడు. మరుసటి రోజు విష్ణుదేవుడు అక్కడ ఉండడు. మరుసటి రోజు విష్ణుదేవుడికి దగ్గరికి వెళ్ళి మనం మొక్కుకుంటే విష్ణుదేవుడు మనల్ని కరుణించడా? అయితే ఇందులో మర్మం అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఒకవేళ ఏదో పని వల్ల ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం కాలేదనుకోండి, అంటే ఆ రోజు మనకు మోక్షం దొరకదా? జీవితంలో విష్ణుదేవుడు మనల్ని కరుణించడా? అంటే దీని ఉద్దేశం కేవలం అక్కడ భౌతికంగా ఏర్పాటు చేసిన ఒక ద్వారాన్ని దాటుకుంటూ వెళ్ళడం కాదు. అదొక విద్య, అదొక జ్ఞానం. దాని నుంచి మనం అందుకోవాల్సింది ఏమున్నది? ఒకవేళ ఆ జ్ఞానమే గనక మనకు అందినట్టయితే ఇక్కడ పోటీ పడాల్సిన అవసరం ఏమీ లేదు ఉత్తర ద్వారం దాటాలని. ఏంటిది అసలు? వైకుంఠ ఏకాదశి అను. ఏకాదశి అంటే ఒక తిథి. అయితే ముందు వైకుంఠము అంటే అర్థం ఏంటిది? మనం ఒక పదాన్ని ఇప్పుడు తీసుకొని వస్తున్నాను. ఏంటంటే అకుంఠిత దీక్ష అంటే అర్థం ఏంటిది? మొక్కవోని దీక్ష అంటే కుంఠిత, చాలా బలంగా ఉండే, చాలా బలమైన దీక్ష అని అర్థం అకుంఠిత. మరి కుంఠిత అంటే అర్థం ఏంటిది? బలహీనమైనది అని అర్థము. అకుంఠిత అంటే బలమైనది, అంటే అకుంఠిత అంటే బలహీనమైనది అని అర్థము. అంటే ఒక స్థిరమైన ఆలోచన మీద ఉండకపోవడము, మనం ఒక స్థిరమైన సిద్ధాంతం మీద ఉండకపోవడం అనేది కుంఠితం అనుకుంటే, అకుంఠిత దీక్ష అంటే ఏంటిది? స్థిరమైన దీక్ష చేపట్టడము, బలమైన దీక్ష చేపట్టడము, బలమైన సిద్ధాంతం మీద ఉండడము. ఈ పదం నుంచే మనం ఇప్పుడు దీన్ని విశ్లేషిద్దాం. వైకుంఠం అంటే, వైకుంఠం అంటే వికుంఠం నుంచి వచ్చింది. అంటే వైకుంఠంలో భారతదేశంలో ఉండే వాళ్ళని భారతీయులు అంటారు, మరి వైకుంఠంలో ఉండేవాడిని వికుంఠుడు అంటారు. వికుంఠుడు, వికుంఠుడు అంటే దేనికి చెలించని వాడు, చాలా ధైర్యంగా ఉండేవాడు, అంటే భగవత్తత్వం కలిగి ఉన్నవాడు. అంటే వైకుంఠము అంటే అది ఒక లోకంగా, వైకుంఠ లోకం అని ఒక లోకంగా మనం ఒకటి ఏర్పాటు చేసుకొని, ఒక భావన ఏర్పరచుకొని ఎలా ఉండాలి. వైకుంఠంకి మనం వెళ్ళడం కాదు, వైకుంఠం మనలోకి రావాలి. ఇది విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఏదో ఉత్తర ద్వారం దాటిన తర్వాత మోక్షం ప్రాప్తించి మనం చనిపోయిన తర్వాత వైకుంఠానికి వెళతాము, ఈ చనిపోవడానికి మోక్షం అనుకుంటున్నారు అందరూ. ఈ భౌతికంగా ఎవరైనా చనిపోతారు, పాపాలు చేసినా చనిపోతాము. అంటే పాపాలు చేసిన వాడు, పుణ్యాలు చేసిన వాడు ఇద్దరు చనిపోతే ఇద్దరికీ మోక్షం దొరికితే ఇక వాడికి వీడికి తేడా ఏమున్నది? లేదు. దీని అర్థం ఏంటంటే వైకుంఠం అంటే ఆ భగవత్తత్వం ఏదైతే ఉన్నదో ఆ భగవత్తత్వాన్ని మన హృదయంలో స్థిరపరచుకోవడానికి, ఆ భగవత్తత్వాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి ఒక సంకేతాత్మకంగా సూచించిందే ఏంటంటే ఉత్తర ద్వార దర్శనము. మరి దక్షిణ ద్వార దర్శనం అనొచ్చు కదా, ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అనాలి? ఎందుకంటే ఉత్ అంటే ఉన్నతమైనది అని అర్థము, దక్షిణము అంటే అంటే మన ప్రకృతి ఉన్నది. ప్రకృతిలో రెండు రకాల ఆయనాలు. ఒక రోజు కనుక చూసుకున్నారు అనుకోండి, దాంట్లో రెండు యుగ్మాలు ఒక జంటగా ఉంటాయి. ఏంటిది? ఒకటి పగలు, ఇంకొకటి రాత్రి. ఒక నెలను కనుక చూసుకున్నారు అనుకోండి, రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి శుక్లపక్షం, ఇంకొకటి కృష్ణపక్షం. ఒక సంవత్సరాన్ని కనుక చూసుకున్నారు అనుకోండి, అందులో కూడా రెండు విభజనలు మనం చేయొచ్చు. అంటే మొదటి 6 నెలల కాలాన్ని ఉత్తరాయణం అని, రెండవ 6 నెలల కాలం అని దక్షిణాయనం అని మనం విభజించవచ్చు. ఉత్తర అయనం. అయనం అంటే అర్థం ఏంటిది? మనకు రామాయణం అనే పేరు బాగా తెలుసు. రామాయణం అంటే రాముడు నడిచిన పద్ధతి అని అర్థము. రాముడు నడిచిన పద్ధతి అంటే అడవులో ఎలా నడిచాడు, అది నడిచే శైలి కాదు. రాముడు జీవితంలో పెద్దలతో ఎలా నడుచుకున్నాడు, చిన్నవాళ్ళతో ఎలా నడుచుకున్నాడు, ప్రజలతో ఎలా నడుచుకున్నాడు, అంటే రాముడి వ్యక్తిత్వాన్ని వివరించేది, రాముడు అందరితో నడుచుకున్న విధానాన్ని వివరించేది రామ అయనము.
అది రామాయణము. ఉత్తర అయనము అంటే ఉత్తరం వైపు పయనము అని అర్థము. దక్షిణ అయనము అంటే దక్షిణం వైపు పయనం అని అర్థము. ఎవరు పయనిస్తారు ఉత్తరం వైపు దక్షిణం వైపు? సూర్యుడు యొక్క గమనం గనక ఉత్తరం వైపు ఉన్నట్టయితే, అంటే ఉన్నతంగా ఉన్నట్టయితే, ఇక పైకి వెళ్తున్నట్టయితే, ఉత్తరం వైపు వెళ్తున్నట్టయితే అది ఉత్తరాయణము. అదే తిరిగి మళ్ళీ కిందికి వస్తున్నట్టయితే దాన్ని మనం ఏమంటాము? దక్షిణాయనం అంటాము. అయితే ఈ 6 నెలలు 6 నెలల కార్యాన్ని, అంటే సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తున్న కాలంలో సూర్యుడి యొక్క సహస్ర కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ లోకం మీద పడి పశుపక్షాదులను మనుషులను అందరినీ కూడా చైతన్యపరిచి వాళ్ళందరినీ కూడా కర్మలలో నిమగ్నం చేస్తుంది. ఇప్పుడు చలికాలం ఉన్నదనుకోండి, చలికాలంలో ఉదయం పిల్లల్ని నిద్రలేపి బడికి వెళ్ళరా అంటే నిద్రలేపే సమయంలోనే 5 నిమిషాలమ్మా 10 నిమిషాలమ్మా, ఎందుకు? ఆ చలికి తట్టుకోలేరు. ఇంకా అందులోనూ ఈ దక్షిణాయన కాలంలో వర్షాలు పడతాయి. ఆ వర్షాలు కూడా అతివృష్టి ఒకటైతే అనావృష్టి ఒకటి. అతివృష్టి వల్ల పంట నష్టపోతాడు రైతు, అనావృష్టి వల్ల కూడా రైతు పంట నష్టపోతాడు. ఇది దక్షిణాయనంలో జరిగేది అంతే ఇదే. అందుకే ఉత్తరాయణాన్ని ఏమనుకున్నారు అంటే పుణ్యకాలం అన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని కాదు దీని అర్థం. దక్షిణాయనంలో జరిగేది ఏదైతే జరుగుతుందో దానికి సంపూర్ణ వ్యతిరేకంగా ఉత్తరాయణం జరుగుతుంది. దక్షిణాయనంలో ఎముకలు కొరికే చలితో మనం బాధపడితే దీనివల్ల ఏ కర్మ కూడా చేయకుండా, ఏ కార్యం కూడా చేయకుండా పిల్లలు బడికి వెళ్ళాలంటే బద్దకిస్తారు, పెద్దలు వాళ్ళ కార్యాలకు వెళ్ళాలంటే బద్దకిస్తారు. మనిషి బద్దకించిందంటే మనిషి ఎందుకు బద్దకిస్తున్నాడు? శరీరం ఎందుకు బద్దకిస్తుంది? మనసు బద్ధకంగా ఉన్నది కాబట్టి. అంటే మానసిక బద్ధకము, శారీరక బద్ధకము మనం దక్షిణాయనంలో చూడొచ్చు. మరి దాని తర్వాత ఈ దక్షిణాయనం నుంచి సూర్యుడి యొక్క గమనము ఉత్తరాయణం వైపు ఉన్నప్పుడు ఆ కిరణాలను ప్రసరిస్తూ ఉంటాడు. ఆ వేడి, ఆ వెచ్చదనం వల్ల ఉదయం 5 కాగానే మేలుకు వస్తుంది, అందరికి ఉత్తేజితం అయిపోతాం. పశుపక్షాదులు కూడా ఎంతో ఉత్తేజంగా ఉండడం జరుగుతుంది, ఉష్ణోగ్రతలు పెరగడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. అయితే ఇక్కడ ఒక గమనించాల్సింది, ఇప్పుడు విష్ణువుని మనం చూడాలి, విష్ణువుని మనం అర్థం చేసుకోవాలి. విష్ణువుని అర్థం చేసుకోవాలంటే సినిమాలు ప్రాతిపదిక కాదు, సీరియళ్లు ప్రాతిపదిక కాదు. అంటే ఇప్పుడు విష్ణువుని మనం ఒక మానవాకారంలో శంఖ చక్ర గదా పద్మాలు ధరించినట్టు ఇదంతా చూస్తూ ఉంటాము. ఆయనకు ముక్కు, చెవు, కన్నులు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాము. అంటే ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి గీసిన రూపమే కదా ఇది. అంటే ఋషులు వర్ణించిన రూపం ఈ రకంగా ఏదో ఊహాత్మకంగా అందరికి తెలియాలని ఋషులు వర్ణిస్తే ఎవరో కళాకారులు, చిత్రకారులు వీళ్ళంతా కూడా ఈ రూపాన్ని ఇవ్వడం జరిగింది. అంటే మనలాగే విష్ణువుడు మానవ రూపంలో ఉన్నట్టయితే ఆయన కూడా పరిమితుడు అన్నట్టే కదా అర్థము. ఆయన ఒక మానవ దేహంతో ఉండడం, ఆయన ఒక శక్తి, శక్తికి ఒక పరిమితి లేదు, అనంత శక్తి, పరిమితి లేదు. అంటే పరిమితి లేదు అంటే విష్ణువు అనే పేరులోనే విశ్వవ్యాప్తమై ఉన్నాడు అని అర్థము. దైహికంగా గనక ఉన్నట్టయితే విశ్వవ్యాప్తం ఎలా ఉంటాడు? అనే శక్తి రూపంలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్నారని అర్థము. మీలోనూ విష్ణువు ఉన్నాడు, నాలోనూ విష్ణువు ఉన్నాడు, ఇక్కడ ఉన్న అందరిలోనూ విష్ణువు ఉన్నాడు, చిన్న చీమలోనూ విష్ణువు ఉన్నాడు, ఎంత పెద్ద జంతువులోనైనా విష్ణువు ఉన్నాడు, చెట్లలో విష్ణువు ఉన్నాడు, పుట్టలో విష్ణువు ఉన్నాడు, రాయిలో విష్ణువు ఉన్నాడు, ఎక్కడ లేడు విష్ణువు, ప్రతి చోట ఉన్నాడు విష్ణువు. ఈ తత్వం మనకు బోధపడటానికి, ఇటువంటి ఉన్నతమైన ఆలోచనను ఇవ్వడానికి మనిషి తన కోరికల నుంచి బయటికి రావాలి, కోరికల నుంచి వాడికి ముక్తి కలగాలి. ముక్తి కలగడము, మోక్షం కలగడం అంటే దేహం నుంచి ఆత్మ పోవడం కాదు. మనకు ముక్తి కలిగింది, మోక్షం కలిగిందని మనం అనుభూతి చెందాలి కదా. చనిపోయిన తర్వాత ఏం అనుభూతులు ఉంటాయి? ఆత్మకి ఏమైనా అనుభూతులు ఉంటాయా? ఆత్మ ఒకవేళ అనుభూతి చెందాలి అంటే బ్రతికి ఉన్నప్పుడే, ఈ దేహం ఉన్నప్పుడే అనుభూతులు. అంటే ఆ అనుభూతులు పంచడానికే ఈ దేహం ఉన్నది. దేహం ద్వారా ఆత్మ అనుభూతి చెందాలి, దాన్నే ఆత్మానుభూతి అంటాము. అంటే నాలో విష్ణువు ఉన్నాడు, విష్ణువుడి యొక్క తత్వం ఏ రకంగానైతే ఉన్నదో విష్ణు తత్వం ఏంటిది? వ్యాపన తత్వము. అంటే ఆ రకంగా మన సిద్ధాంతాలైనా కానీ, మన భావాలైనా కానీ, మన ఆత్మీయతలైనా కానీ ఇవన్నీ కూడా వ్యాప్తి చెందాలి. ఒక స్వచ్ఛమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొని ఆ స్వచ్ఛతను అందరికీ పంచాలి, అందరిలోనూ వ్యాప్తి చేయాలి. వ్యక్తిగతంగా బాగుండాలి అంటే అంతర్స్వచ్ఛత కావాలి, మరి ఆ అంతర్స్వచ్ఛతను బహిర్గతం చేయాలి, నేను వ్యక్తపరచాలి. దానివల్ల కుటుంబంలోనూ స్వచ్ఛత ఏర్పడుతుంది. ఇప్పుడు కుటుంబం స్వచ్ఛత ఉన్నప్పుడు ఏ కల్మషము లేదు అని అర్థము, నిర్మలంగా ఉన్నారు అని అర్థము. ఇట్లా నిర్మలంగా ఉన్న కుటుంబము సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఇతరులు ఎవరు చూసిన వాళ్ళకు కూడా ఎంత చక్కటి కుటుంబము, ఈ కుటుంబంలో ఎటువంటి పొరపచ్చాలు ఏముండవు, మనస్పర్ధలు ఏముండవు. అంటే చూసే వాళ్ళ నోటి కూడా వచ్చేది ఏంటిది? మన పట్ల ఒక సానుకూలమైన దృక్పథం మాత్రమే ఏర్పడుతుంది. ఆ సానుకూల దృక్పథం పేరే విష్ణుతత్వం. ఓకే. అంటే ఇప్పుడేమైంది?
మనం మంచిగా ఉండడం వల్ల మనం మంచిని వ్యాప్తి చేయాల్సిన అవసరం లేదు. అద్దం ముందు నిలబడితే ఏ రకంగానైతే మన ప్రతిబింబం మన ప్రమేయం లేకుండానే అద్దంలో పడుతుందో, మనం మంచిగా ఉన్నట్టయితే ఈ ప్రకృతి అంతా కూడా ఒక అద్దం లాంటిది, ఒక దర్పణం లాంటిది. నా వ్యక్తిత్వమే అవతలి మనిషిలో కూడా గోచరిస్తుంది. నా వ్యక్తిత్వాన్ని ఆ మనిషిలో కూడా నేను చూడగలిగినట్టయితే నేను విష్ణువుని దర్శిస్తున్నట్టే కదా అర్థము. భౌతికంగా నా ముఖము నా ఎదుట ఉన్న వాళ్ళ ముఖం ఒకటి కాకపోవచ్చు, నేను మంచిగా ఉన్నప్పుడు నాకు మంచిగా కనిపిస్తుంది కనిపిస్తుంది అని నా భావన. ఎందుకంటే నేను నా ఆలోచనలు నాకు కావాలి. ఇప్పుడు ముఖాలన్నీ ఒకేలా ఉండాల్సిన పని లేదు, కానీ వ్యక్తిత్వాలను కూడా స్వచ్ఛంగా ఉంచుకోవచ్చు. ఈ నీతి చెప్పడానికి, ఈ సందేశం ఇవ్వడానికి మనకి ఈ పండుగలు, ఇటువంటి ఉత్సవాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దానివల్ల ఏం చేస్తుంది, మనకు ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్స్ అని ఒకటి ఉంటుంది, థియరీ అని ఒకటి ఉంటుంది, ప్రాక్టికల్స్ అని ఉంటుంది. అంటే ప్రాక్టికల్స్ ద్వారా పిల్లలు బాగా నేర్చుకుంటారా, థియరీ ద్వారా బాగా నేర్చుకుంటారా? ప్రాక్టికల్ ద్వారా. ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది మనకు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అన్నట్టు, ఒక ప్రయోగాత్మకమైన విద్య అని అర్థము. ఉత్తర ద్వార దర్శనంలో దీంట్లో ఉన్న అంతరార్థం ఇంత ఉందన్నమాట. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి. అర్థం అన్ని మన వేదాలైనా గాని, మన ఉపనిషత్తులైనా కానివ్వండి, మన వైదిక సంస్కృతి అయినా కానివ్వండి, సనాతన సంస్కృతమైనా కానివ్వండి, అన్ని నేరుగా చెప్పవు, మార్మికంగా చెప్తాయి. అందులో ఒక మర్మం అనేది దాగి ఉంటుంది. ఆ మర్మాన్ని మనం గుర్తెరగాలి. ఆ మర్మాన్ని గుర్తెరగడమే జ్ఞానం. గురుగారు, ఇప్పుడు మనం ఉత్తరాయణం అనేది మారుతున్నప్పుడు ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనం విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటున్నాము. ఆ ఉత్తర ద్వార దర్శనం అనేది మనం జ్ఞానం కోసం, ఆ మోక్షం కోసం, వీటి కోసం చేస్తున్నప్పుడు కేవలం విష్ణుమూర్తికి మాత్రమే ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది ఎందుకుంది, శైవాలయాల్లో ఇది ఎందుకు లేదు, వ్యత్యాసం ఏంటి? అయితే ఇక్కడ విష్ణు అంటే నేను ఇదివరకు చెప్పినట్టు భౌతికాకారంతో చూడకూడదు. విష్ణు పగటి కాలానికి సంకేతం విష్ణువు, రాత్రి కాలానికి సంకేతం శివుడు. అయితే వైష్ణవాలయాల్లోనే ఎందుకున్నది, శైవాలయాల్లో ఎందుకు లేదు అంటే శివరాత్రి లేదా మనకు? శివరాత్రి ఉన్నది. శివుడిని ఎప్పుడు కొలుస్తాం మనము? రాత్రి పూట కొలుస్తాం. శివ కళ్యాణం ఎప్పుడు చేయడం జరుగుతుంది? రాత్రి పూట చేయడం జరుగుతుంది. అంటే రాత్రి కాలానికి ప్రాముఖ్యతనివ్వడానికి, ప్రాధాన్యత ఇవ్వడానికి శివుడిని మనం ఆ రూపంలో కొలుస్తున్నాం మనం. అంటే రాత్రికి సంకేతం, రాత్రికి ప్రతిరూపం శివుడైతే పగటి కాలానికి ప్రతిరూపము విష్ణువు. అయితే విష్ణువు వ్యాప్తమై ఉంటాడని చెప్పాను కదా, విష్ణువు అంటేనే విశ్వవ్యాప్తమై ఉన్నవాడు అని అర్థము. అయితే ఇక్కడ చూడండి, ఎండాకాలంలో పగటి కాలం పొడుగుగా ఉంటుంది, రాత్రి కాలం తక్కువగా ఉంటుంది. అదే చలికాలంలో రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది, చీకటి సమయం ఎక్కువ ఉంటుంది. అంటే ఉదయం 6 అయినా 7 అయినా సూర్యోదయం అవ్వదు. మీరు ఇప్పటి కాలమే చూసుకోండి, ఇప్పుడు చలికాలంలో ఉన్న మనము 7 అయినా 8 అయినా గానీ ఇంకా సూర్యోదయం అయిందన్నట్టు. అదే మనం ఎండాకాలంలో ఉదయం 4 గంటల సమయం ఎలా ఉంటుందో, ఈ చలికాలంలో ఉదయం 8 గంటల సమయం ఆ రకంగా ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి 6 కాకముందే చీకటి అయిపోతుంది. కానీ ఎండాకాలంలో 4-5 గంటలకి వెలుతురు రావడం జరుగుతుంది, సాయంత్రం 7 అయినా కానీ వెలుతురు పోదు. అంటే ఇప్పుడు పగటి కాలం ఏమైంది, వ్యాప్తమైందా కాలేదా? అంటే విష్ణువు వ్యాప్తి చెందేవాడని చెప్పడానికి సూర్యుడి ప్రకాశం మనకు కావాలి. అందుకే సూర్యనారాయణుడు అంటారా, సూర్య శివుడు అంటారా? సూర్యనారాయణుడు అంటారా? సూర్యుని వెనుక నుండి నడిపించే శక్తి ఏంటిదంటే నారాయణ శక్తి. ఆ సూర్య కిరణాలు అంత ఉత్తేజంగా ఉన్నాయి. సూర్యుడి నుంచి కిరణాలు ప్రసరణ జరగాలి. సూర్య కిరణాలు ప్రసరణ జరగాలి అంటే ఆ సూర్య కిరణాలు మనకు శక్తినిస్తాయి. మరి సూర్యుడికి ఎవరు శక్తినిస్తాడు? నారాయణుడు. అంటే దాని వెనుక అంతకు మించిన శక్తి ఒకటి ఉండాలి. ఆ శక్తి ఉన్నది. సూర్యుడి గమనం ఉత్తరాయణం వైపు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ రకంగా సహస్ర కిరణాలను లెక్క పెట్టుకోవాల్సిన పని ఏమి లేదు. అంటే ఆ లెక్క పెట్టలేనన్ని కిరణాలు, అసంఖ్యాకమైన కిరణాలు ఈ మొత్తం ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది విష్ణువు మేల్కొంటాడు అంటే ప్రతి ఒక్కడు మేల్కొంటాడు అని అర్థం. అందరూ కర్మల్లోకి వెళ్తారు అని అర్థము. అంటే సూర్యుడికి తలుపులు తెరిచినట్టు ఇప్పుడు అర్థం. ఇప్పుడు దీని అర్థం ఏంటిది? సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తున్నాడు అంటే ఇప్పుడు నేను ఒకరి ఇంటికి వెళ్ళాను, తలుపు పెట్టున్నది, లోపలికి వెళ్ళొచ్చా? నేను లోపలికి వెళ్ళలేను. నేను లోపలికి ఎప్పుడు వెళ్ళగలను? వాళ్ళు తలుపు తీస్తే వెళ్ళగలను. ఇప్పుడు సూర్యుడు కూడా ఉత్తరం వైపు పయనం చేస్తున్నాడంటే అక్కడ తలుపులు తెరిచినట్టే అర్థం. ఆయన వెళ్ళగలుగుతున్నాడు అంటే ఎక్కడ ఏ అడ్డంకి లేదు అని అర్థము. అంటే ఒక 6 నెలల కాలం ఉత్తరాయణము. అది ఎప్పటి నుంచి మొదలవుతుంది మనకు? ఉత్తరాయణం అనేది సంక్రాంతి నుంచి మొదలవుతుంది. అంటే అందుకే మనం మకర సంక్రాంతి అంటాము. ఉత్తరాయణం అక్కడి నుంచి మొదలవుతుంది. ఈ వైకుంఠ ఏకాదశికి 6 నెలల తర్వాత వచ్చే తొలి ఏకాదశి పండుగలు మొదలవుతాయి. తొలి ఏకాదశి అంటే అది తొలి పండుగ అని అర్థం. అక్కడ నుంచి మిగిలిన పండుగలు మొదలవడం జరుగుతుంది. అయితే తొలి ఏకాదశి నుంచి ఈ వైకుంఠ ఏకాదశి వరకు దక్షిణాయనం అనుకున్నట్టయితే ఈ వైకుంఠ ఏకాదశి నుంచి తొలి ఏకాదశి వరకు మనకు ఉత్తరాయణము. ఈ కాలంలో వెచ్చదనం ఎక్కువ ఉంటుంది. వెచ్చదనం ఎక్కువ ఉండడం వల్ల ఏ పనైనా మనం చేయగలము. ఏ పని చేయడానికైనా కానీ సమయం అనుకూలంగా ఉంటుంది. అంటే విష్ణు అనేవాడు సృష్టి స్థితి లయకారకులు. ఎవరు?
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అంటే మనం ఒక స్థితిలో ఉండడానికి కారకుడు విష్ణువు కాబట్టి పగటి కాలం చాలా పొడుగ్గా ఉండాలి. ఇక మనం విశ్రాంతి లయమైపోతున్నాం. ఎక్కడ లయమైపోతున్నాము? గాఢ నిద్రలోకి వెళ్ళినాం అనుకోండి, మనల్ని మనమే మర్చిపోతాం. అసలు మనమంటూ ఒకళ్ళం ఈ సృష్టిలో ఉన్నాము, బతికి ఉన్నామన్న సంగతి కూడా మనకు తెలియదు. అంత లోపలికి వెళ్తాం, లయం అయిపోయాము. ఎక్కడ లయం అయిపోయాము? శివుల్లో లయం అయిపోయాము. మళ్ళీ ఉదయం మెలుకొచ్చేంత వరకు కూడా నేనంటూ ఒకడు ఉన్నానన్న సంగతి నాకు తెలియదు. చిన్నపిల్లలు గాఢ నిద్రలోకి వెళ్తారు, మంచి నిద్రలో ఉన్నారు, వాడిని కదిలించొద్దు, లేచిందంటే మళ్ళీ మనం విసిగిస్తాడు అని పిల్లల్ని మనం కదిలించం మనం. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు పడుకొని ఉంటే అంత మన పనులు చేసుకోవచ్చు. అంటే పిల్లలు అంత గాఢ నిద్రలో ఉన్నారు అంటే ఎవరితో ఐక్యమై ఉన్నారు వాళ్ళు? శివుడు సంకేతము. అంటే ఈ రకంగా రాత్రిపూట కొంత ఉత్తేజం అనేది ఉండదు. రాత్రిపూట 2-3 గంటలకు ఉత్తేజంగా ఉండగలమా? ఉండలేము. దక్షిణాయనంలో కూడా అంత ఉత్తేజంగా ఉండలేము. ఈ దక్షిణాయనం అంతా కూడా ప్రకృతిలో విపరీతమైన మార్పులు వచ్చేసి అటు పంటలు నష్టపోవడము, ఇటు పాడి పశువులను నష్టపోవడము, ఇదంతా కూడా జరుగుతుంది. ఏదో రకంగా రైతు కష్టపడి ఆ పంట తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనము? ఉత్తరాయణంలోకి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఉత్తర ద్వార దర్శనం అంటే సూర్యుడు ఉత్తరం వైపు పయనం చేస్తుంటాడు కాబట్టి అది మనకు తెలపడం కోసం గుళ్ళల్లో ఉత్తర ద్వారం అనేది ఒకటి ఏర్పాటు చేసేసి, ఈ ఉత్తర ద్వార పయనం వెనుక ఉన్నది ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు ఒక శక్తి ఉన్నది, ఆ శక్తిని గ్రహించండి, ఆ శక్తిని గ్రహించడం వల్ల మనలో కూడా చైతన్యం మేల్కొంటుంది అని ఒక సందేశాత్మకత అందులో దాగి ఉన్నది. ఇది గ్రహించడం జ్ఞానము, ఇది గ్రహించకపోవడం యాంత్రికము. ఉత్తర దక్షిణం మనం వెళ్ళాము, మాకు పుణ్యం వచ్చింది. పుణ్యం అంటే ముందు అర్థం తెలుసుకోవాలి. అయితే గురుగారు, ఉత్తర ద్వార దర్శనం స్పెషల్ గా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి వైష్ణవాలయాల్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. మనకి మెయిన్ గా ఏ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది? శ్రీరంగం తిరుమలలో ప్రత్యేక దర్శనాలు కూడా ఉంటాయి. ఒక 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. ఒకప్పుడు ఒక్క రోజే ఉండేది, ఇప్పుడు ఎక్స్టెండ్ చేసి స్పెషల్ దర్శనాలన్నీ రద్దు చేసి భక్తుల కోసమే దీన్ని అరేంజ్ చేస్తూ ఉన్నారు. అసలు ఏ ఏ ఆలయాల్లో మెయిన్ అంటారు? వైకుంఠ ఏకాదశి అనేది ధనుర్మాసంలో వస్తుంది. అంటే ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించడాన్ని ధనుర్మాసం అనడం జరుగుతుంది. ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. ప్రముఖంగా చెప్పుకోగలిగిన ఆలయాలు 2. ఒకటి తిరుపతి, ఇది అందరికీ తెలిసింది, కలియుగ దైవం కాబట్టి, శ్రీ మహావిష్ణువు యొక్క రూపం కాబట్టి, అవతారం కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు భక్తులందరూ కూడా. రెండోది తమిళనాడులో శ్రీరంగం అని ఉన్నది. అక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం ఉత్తర ద్వార దర్శనం అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ తిరుపతిలో మనకు ఉత్తర ద్వారం అనేది లేదు. ఉత్తర ద్వారం లేకపోయినా గాను భక్తులు ఎంతో పవిత్ర మనస్కులయ్యి ఆ శ్రీ మహావిష్ణువు మీద ఎంతో ఆరాధనతో, ఆ వెంకటేశ్వర స్వామి మీద ఎంతో ఆరాధనతో వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకొని తన్మయులైపోతారు. అది ఇటు వచ్చేసరికి శ్రీరంగంలో లక్షలాది మంది భక్తులు ఆ రోజు శ్రీరంగం ఆలయానికి వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకొని పులకించిపోవడం జరుగుతుంది. ఈ 2 ఆలయాలు చాలా ప్రత్యేకమైనవి. అయితే ఇక్కడ కేవలం యాంత్రికంగా ఆ యాంత్రిక దర్శనం మాత్రం వెళ్ళకండి. యాంత్రిక దర్శనం వెనకాల ఉన్న మర్మం ఏందో తెలుసుకోవాలి. ఇంకొకటి, శివరాత్రి రోజు ఉపవాసం చేయడం జరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి అయినా, శివరాత్రి అయినా, తొలి ఏకాదశి అయినా ఈ రోజు మనం కడుపు నిండా పంచభక్ష పరమాణాలు తినాలా, లేకపోతే ఉపవాసం ఏం తినకుండా ఉండాలా? అలాగే తొలి ఏకాదశి గాని, మనకి వైకుంఠ ఏకాదశికి అలాగే శివరాత్రికి పూజలు చేయడం, ఉపవాసాలు ఉండడం, జాగరణలు ఇవన్నీ కామన్ గా ఉంటూ ఉంటాయి. రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు ఏదైనా గానీ నేను ఒక లక్ష్యానికి చేరుకోవాలనుకుంటే నేను ఒక మార్గంలో వెళ్ళడం జరుగుతుంది, మీరు ఒక మార్గంలో వెళ్ళడం జరుగుతుంది. మొత్తానికి ఏంటిది, ఒకే లక్ష్యాన్ని చేరుకుంటున్నాము. శివుడు ఒకడు, విష్ణువు ఒకడు, వీళ్ళిద్దరు వేరు వేరు కాదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివకేశులు ఇద్దరు ఒకటే. ఇద్దరిని సమానంగానే కొలవచ్చు. కాకపోతే ఒక సమయానికి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తే ఒక సమయానికి ఇంకొకరు ప్రాతినిధ్యం వహించి మనలో ఒక భక్తి భావాన్ని, ఒక ఆధ్యాత్మిక భావాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అయితే రెండిట్లో పెద్ద తేడా ఏమీ లేదు. మనం శివరాత్రి రోజు ఉపవాసం చేయడం జరుగుతుంది. ఈ తొలి ఏకాదశి అయినా, ఈ వైకుంఠ ఏకాదశి రోజు అయినా కానీ, వైకుంఠ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని కూడా ఒక పేరున్నది, మోక్షద ఏకాదశి అని కూడా ఒక పేరున్నది. ఈ రకంగా ఇన్ని బహునామాలు ఉన్నాయి ఏ వైకుంఠ ఏకాదశికి. ఈ రోజు కూడా ఉపవాసం చేయడం జరుగుతుంది. ఆ ఉపవాసం చేయడం అంటే తిండి మానేయడం అని అర్థం కానే కాదు. ఇప్పుడు ఉపవాసం చేయాలంటే ఆ రోజు ఇక భక్తులు ఎంత కొందరు మంచిగా సహజంగానే ఉండిపోతారు ఉపవాసం, అంటే భోజనం తీసుకోకుండా ఉంటారు. కొందరు ఆ రోజు ఇక ఉపవాసం చేయాల్సి వస్తే సాయంత్రం కల్లా నీరసించిపోతారు. మళ్ళీ ఈ రాత్రి జాగరణ కూడా చేయాలి అంటే బలవంతంగా నిద్రను ఆపుకుంటారు. ఇక్కడ సహజంగా తిండి తినకుండా ఉండగలిగితే అది ఉపవాసం, సహజంగా నిద్ర లేకుండా ఉండగలిగితే అది
నిజమైన జాగరణ. అంటే నిద్ర మబ్బు అనేది కళ్ళలోకి రాకూడదు. నిద్ర మబ్బు వచ్చి బలవంతంగా ఆపుకుంటే దృష్టి అంతా నిద్ర మీదనే ఉన్నది. ఆకలి అవుతున్నా కొద్ది ఏమి తినకుండా ఉన్నావు అంటే దృష్టి అంతా ఆకలి మీదనే ఉన్నది. ఇక పరమాత్ముడి మీద ఎక్కడున్నది? శ్రీ మహావిష్ణువు మీద ఎక్కడున్నది? శివుడి మీద ఎక్కడ ఉన్నది? అయితే ఏంటిది? ఉపవాసం. ఉపవం అంటే సమీపము అని అర్థం. వాసము అంటే ఉండడము. దేవుడికి ఆ రోజు సాధ్యమైన సమీపంగా ఉండాలి. దేవుడికి సమీపంగా ఉండాలంటే మళ్ళీ ఏం అర్థం చేసుకుంటారంటే అక్కడ ఏంటిది క్షేత్రానికి వెళ్ళి అక్కడ దేవుడికి పక్కనే కూర్చోవాలనుకుంటారు. ఆ రకంగా కాదు, దైవతత్వానికి సమీపంగా ఉండాలి. ఆ రోజు మనసు సమీపంగా ఉండాలంటే భౌతికంగా సమీపంగా ఉండడం కాదు, మానసికంగా ఆధ్యాత్మికంగా దైవీతత్వానికి సమీపంగా ఉండాలి. అంటే మన మనసు దేని గురించి ఆలోచించాలి? దైవీతత్వం గురించి ఆలోచించాలి. ఏ దైవీతత్వం గురించి ఆలోచించాలి? విశ్వవ్యాప్తమై ఉన్న దైవీతత్వం గురించి. ఆ విశ్వవ్యాప్తమై ఉన్న దైవీతత్వం ఏంటిదంటే విష్ణుతత్వము. విష్ణుతత్వానికి చాలా దగ్గరగా ఉండి ఆ రోజు ఈ భాగవతం కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ఇంకా చెప్పాలి అంటే భగవద్గీత పుస్తకాలను కూడా దానం చేస్తూ ఉంటారు. అంటే విష్ణువుకు సంబంధించిన లీలలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మరించుకుంటూ విష్ణువును తలుచుకుంటూ ఆ వ్యక్తిత్వము ఆ స్వచ్ఛత్వము మనలో పెంపొందించుకునేలా ప్రయత్నం చేయడానికే మనకు ఈ ఉపవాసం అనేది ఒకటి ఉన్నది. ఆ ఉపవాసం చేస్తున్న సమయంలో అంటే దైవీతత్వానికి మన మనసు సమీపంగా ఉన్న సమయంలో మన మనసు అలసిపోవద్దు. మన మనసు ఎప్పుడు అలసిపోకుండా ఉంటుంది? భగవంతుడి మీద నిష్ఠ ఉంటే అలసిపోకుండా ఉంటుంది. అలసిపోయిందంటే దృష్టి భగవంతుడి మీద లేదు అని అర్థం. అంటే ఆహారం మీదకి మనసు వెళ్ళకూడదు. మనసు ఇక్కడ కూర్చోవాలంటే మనసు అక్కడికి వెళ్ళకూడదు. అంటే నాకు తెలియకుండానే వైకుంఠ ఏకాదశి ఆ రోజు అనేది ముగిసిపోవాలి. అప్పుడే అయిపోయిందా వైకుంఠ ఏకాదశి అనుకోవాలి. కానీ నేను ఇంకా ఎప్పుడైపోతుందో, సమయం ఇంతేంది, ఆకలి అవుతుంది, నిద్ర అవుతుంది, ఇట్లా అనుకుంటూ కూర్చుంటే ఫలితం ఏమీ లేదు. ఇంకోటి రాత్రిపూట జాగరణ కూడా భగవంతుని తత్వంలో ఎంత తన్మయులమై లీనమైపోవాలి అంటే నిద్ర కూడా పట్టకూడదు. అంటే మనకి ఏది పనైనా చేయాలన్నప్పుడు ఆసక్తి, ఆ పని మీద ఆసక్తి ఉన్నప్పుడు ఆకలి నిద్ర వెయ్యవు. ఈ రకంగా ఉండదు, ఆకలి ఉండదు. భగవంతుని గనక నాలో నేను భగవంతునిలో ఐక్యం కావడం కాదు, భగవంతుని నాలో ఐక్యం చేసుకోవాలి. నేను బ్రతికుండంగా ఐక్యం చేసుకున్నా అంటే భగవంతుడు నాలో ఐక్యం అయ్యాడు అంటే నాకు అది మోక్షం. అంటే ఈ లౌకిక కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ లౌకిక కోరికల నుంచి నాకు ముక్తి లభించింది. నాకింత బంగ్లా కావాలి, నాకింత కారు కావాలి, నా బంధువులు వీళ్ళంతా కూడా ఈ స్థాయిలో ఉన్నారు, ఆ స్థాయిలో ఉన్నారు, లౌకికంగా వాళ్ళను వీళ్ళని పోల్చుకొని నేను అశాంతి పాలు కాకుండా ఏ స్థాయిలో ఉన్నా ఏ రోజైనా మనం పోవాల్సిందే. ఈ పొయ్యేదానికి ఇవన్నీ ఎందుకు? ఇవి ఉండేవా? ఇవి ఉండేవి కాదు. ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. అవి ఇవ్వకపోయినా నేనైనా పోవాల్సిందే. మరి నేను పోయేదానికి ఇంత తాపత్రయపడడం ఎందుకు? ఏమి చేస్తే నాకు ఏమి చేస్తే నాకు మనశ్శాంతి కలుగుతుందో, ఏమి చేస్తే నా మనసు సమతుల్యంగా ఉంటుందో, ఏమి చేస్తే నేను ఆత్మానందాన్ని పొందుతానో అది చేయడానికే ఈ జీవితం అనేది ఉన్నది. ఆ పరమాత్మను కనుక్కోవడానికే ఈ జీవితం అనేది ఉన్నది. అలా కనుక్కోమని మనకు అవకాశం ఇచ్చేదే ఈ వైకుంఠ ఏకాదశి. దీన్ని ఈ రకంగా తీసుకుంటే అర్థవంతం అవుతుంది. ఈ రకంగా కాకుండా యాంత్రికంగా తీసుకున్నాం అనుకోండి అది వ్యర్థవంతం అవుతుంది. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా చెప్పారు. అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి, ఉత్తర ద్వార దర్శనం అంటే ఏంటి, అందులో ఉన్న అంతరార్థం ఏంటి, పూజా విధానం ఎలా ఉంటుంది, మనకి శివుడికి విష్ణువుకి ఉన్న మధ్య వ్యత్యాసం ఏంటి, ఇది అనేది చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా చక్కగా క్లియర్ చేశారు. ధన్యవాదాలు గురుగారు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మొత్తానికైతే వైకుంఠ ఏకాదశి అంటే తప్పకుండా వైకుంఠ ఏకాదశి రోజు మనం వైష్ణవాలయాలకి ఉత్తర ద్వార దర్శనం ద్వారానే వెళ్ళాలి, ఆ రోజే మనకు మోక్షం లభిస్తుంది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అసలు దానికి కారణం ఏంటి, వైకుంఠ ఏకాదశిలో ఉన్న అంతరార్థం ఏంటి అనేది గురువు గారు చాలా చక్కగా వివరించారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.